ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రపోజిషన్స్లో భాగంగా ఓఎఫ్ఎఫ్ ఆఫ్ రెండింటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఓఎఫ్ ఆఫ్ అంటే తెలుగులో మీనింగ్ అంటే యొక్క అని మీనింగ్ వస్తుంది. ఓకేనా, యొక్క అని మీనింగ్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే, యాక్చువల్గా మెయిన్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్ మేకర్ అంటే ఇక్కడ రిలేషన్ అంటే అక్కడ డివైడ్ అవ్వకుండా కలిసి ఉంటుంది అనమాట. రిలేషన్ని ఏర్పరుస్తుంది. ఆఫ్ అనేది రిలేషన్ ఏర్పరుస్తుంది, రిలేషన్ మేకర్. ఓఎఫ్ఎఫ్ అనేది రిలేషన్ బ్రేకర్, రిలేషను విడగొడుతుంది అనమాట, విడిపోతుంది అనమాట. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే రిలేషన్ మేకర్ అని అర్థం. సో ఓఎఫ్ ఆఫ్ని ఎక్కడ ఉపయోగిస్తుంటే చాయిస్లో, కొంతమందిలో ఎవరినొకరిని తీసుకుంటే అందులో చాయిస్ అనమాట, అప్పుడు ఆఫ్ ఉపయోగిస్తాం. అలాగే పొజిషన్ సందర్భంలో, రిలేషన్షిప్, ఓనర్షిప్, అలాగే కాజ్ అని చెప్పినప్పుడు కాజ్ ముందు, అలాగే సంథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఏదో ఒకటి తయారైనప్పుడు, అలాగే బిలాంగింగ్ రిలేటింగ్ అంటే రిలేషను టు సంబడి, బిలాంగింగ్ టు సంబడి, రిలేటింగ్ టు సంబడి, పలానా వ్యక్తికి చెందింది, పలానా వ్యక్తికి సంబంధించిన రిలేషన్ సంబంధించింది, ఆ విధంగా చెప్పినప్పుడు ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. క్వాంటిటీ గురించి చెప్పినప్పుడు ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. ఓకేనా, ఎక్కువగా పొజిషన్, రిలేషన్షిప్, ఓనర్షిప్, బిలాంగింగ్ టు సంబడి, చాయిస్, సంథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్, క్వాంటిటీ, వీటి గురించి చెప్పినప్పుడు ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. చూద్దాం, చాయిస్ సంబంధించి ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అంటే ఎగ్జాంపుల్స్. వన్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ యాబ్సెంట్ అంటే వన్ ఆఫ్ ది బాయ్స్ అంటే బాయ్స్లో ఒకరు అంటే చాయిస్ అనమాట. అప్పుడు ఇది చాయిస్ని తెలియజేస్తుంది. ఇక్కడ వన్ ఆఫ్ ది బాయ్స్లో ఒకరు ఆ సందర్భంలో ఆఫ్ను ఉపయోగిస్తాం, ఆబ్సెంట్ అయ్యారని. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్లో అంటే ఎక్కువ మంది, స్టూడెంట్స్లో ఎక్కువ మంది అని అర్థం. కాబట్టి ఈ స్టూడెంట్స్లో చాయిస్ అనమాట, అందులో ఎక్కువ మంది. ఓకేనా, స్టూడెంట్స్లో ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే ఆఫ్ను ఉపయోగించాం. అక్కడ అటెండెడ్ టు ద ఫంక్షన్కి అటెండ్ అయ్యారని. ఈ విధంగా చాయిస్ మీనింగ్ ఉపయోగించినప్పుడు, చాయిస్ మీనింగ్ సందర్భంలో ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. అలాగే పొజిషన్, బిలాంగింగ్, రిలేటింగ్ టు సంబడి, రిలేషన్షిప్, ఇవన్నీ వీటికి సంబంధించిన సందర్భాలలో మనము ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. చూద్దామండి. దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గిరి అంటే గిరి యొక్క హౌసు అంటే పొజిషన్, ఓనర్షిప్ని తెలియజేస్తుంది అనమాట. ఆఫ్ అనేది ఇక్కడ ఓనర్షిప్, గిరి యొక్క హౌస్ని, ద హౌస్ ఆఫ్ గిరి, దీన్ని గిరీస్ హౌస్ అనొచ్చు. గిరీస్ హౌస్, ఎఫ్ఆస్టిపిఎస్ చెప్పాము ఇంతకుముందే. ఎఫ్ఆస్టిపిఎస్ అంటే పొజిషన్ లేదా ఓనర్షిప్ని తెలియజేస్తుంది. అంటే దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గిరి అంటే గిరి యొక్క హౌస్ అని ఓనర్షిప్ని తెలియజేసినప్పుడు ఆఫ్ను ఉపయోగిస్తాం. దశరథ్ వాజ్ ది కింగ్ ఆఫ్ అయోధ్య అంటే అయోధ్యకు చెందినటువంటి రాజు, బిలాంగ్స్ సంబంధించింది. ఇది కూడా మొత్తం ఏంటంటే ఆఫ్ అనేది రిలేషన్ తెలియజేస్తుంది అనమాట. అయోధ్య యొక్క రాజు అని అర్థం. ఓకేనా, ఆఫ్ తెలియజేస్తుంది రిలేషను. నెక్స్ట్, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ అంటే రిచ్ మ్యాన్ యొక్క డాటర్. ఆమె ఎవరంటే రిచ్ మ్యాన్ యొక్క డాటర్ అంటే రిలేషన్ తెలియజేస్తుంది. అక్కడ రిలేషను పలానా వ్యక్తి యొక్క డాటర్, కూతురు అని. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆఫ్ని ఉపయోగిస్తాం. ద కలర్ ఆఫ్ హెర్ డ్రెస్ ఈజ్ బ్లూ. ఇక్కడ ఏంటంటే కలర్ ఆఫ్ హెర్ డ్రెస్, ఆ డ్రెస్ యొక్క కలర్ అని పర్టికులర్గా అక్కడ ఆ డ్రెస్ యొక్క కలర్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, ఆఫ్ అని చెప్పడం జరిగింది, కలర్ ఆఫ్ హెర్ డ్రెస్. ఇది కూడా రిలేషనే. అలాగే రవి ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ శ్రీను. రవి ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ శ్రీను అంటే శ్రీను యొక్క ఫ్రెండు అంటే ఇక్కడ రిలేషన్ తెలియజేస్తుంది. లేదా పొజిషన్, ఓనర్షిప్ లేదా రిలేషన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఫ్రెండ్ ఆఫ్ శ్రీను, ఫ్రెండ్ ఆఫ్ రవి, ఫ్రెండ్ ఆఫ్ గిరణి, సన్ ఆఫ్ కృష్ణమూర్తి, డాటర్ ఆఫ్ కిషోర్ అని ఆ యొక్క రిలేషన్ కూడా తెలియజేస్తుంది. ద ఫ్రెండ్ ఆఫ్ రమేష్ కేమ్ టు మీ.
ద ఫ్రెండ్ ఆఫ్ రమేష్, రమేష్ యొక్క ఫ్రెండు. ఓకేనా, ఈ విధంగా రిలేషన్ తెలియజేస్తుంది, ఇక్కడ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. అంటే ఎవరి యొక్క ఫ్రెండు, రమేష్ యొక్క ఫ్రెండు. ఒక ఓనర్షిప్ లేదా పొజిషన్ తెలియజేస్తుంది. కేమ్ టు మీ, నా దగ్గరికి వచ్చాడు అని అర్థం. అలాగే ద డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ద డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్, షేక్స్పియర్ యొక్క డ్రామాస్ అంటే ఓనర్షిప్ని తెలియజేస్తుంది, పొజిషన్. కాబట్టి ఆఫ్ను ఉపయోగించి ఎవరు డ్రామాస్ అవి, షేక్స్పియర్ యొక్క డ్రామాస్, షేక్స్పియర్స్ డ్రామాస్. ఓకేనా, ద బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజ్ వెరీ రూడ్. స్టూడెంట్స్ యొక్క బిహేవియర్, ఈ బిహేవియర్ ఎవరిది, స్టూడెంట్స్ యొక్క. ఎవరు చెందుతుంది అంటే బిలాంగింగ్, రిలేటింగ్ సంబంధించింది. కాబట్టి ఆఫ్ ఉపయోగిస్తాం. స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ఎవరు సంబంధించింది, ఎవరికి బిలాంగ్ మీనింగ్ వచ్చిన సందర్భంలో దీన్ని ఆఫ్ను ఉపయోగిస్తాం. అర్థమైందా, స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ రూడ్గా ఉందని. మిస్టర్ విజయసాయి రెడ్డి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఒక పోర్షన్ అనమాట, అందులో ఒక భాగం అయినప్పుడు, అందులో ఒక భాగము, అందులో ఒక వ్యక్తి అని చెప్పినప్పుడు ఆఫ్ను ఉపయోగిస్తాం. ఓకేనా, పార్లమెంట్లో ఒక మెంబరు అని అర్థం. ఓకేనా, మెంబర్షిప్, రిలేషన్షిప్, బిలాంగింగ్, పార్లమెంట్కి చెందిన మెంబర్ అని. ఓకేనా, ఆ విధంగా వచ్చినప్పుడు ఆఫ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏంటంటే కాజ్ని తెలియజేసినప్పుడు ఆఫ్ని ఉపయోగిస్తాం. అంటే కాజ్ ఎక్కడ వస్తుంది అంటే డై తర్వాత ఆఫ్. డై తర్వాత ఆఫ్ రాసామంటే పక్కన డిసీజ్ కానీ, ఇల్నెస్ కానీ, ఫీవర్ కానీ, హంగర్ కానీ, థరస్ట్ కానీ, గ్రీఫ్, డిసీజ్ వలన, ఇల్నెస్ వలన, ఫీవర్ వలన, హంగర్ వలన, థర్స్ట్ వలన, గ్రీఫ్ వలన చనిపోతే, వాటి కారణంగా చనిపోతే ఆఫ్ ఉపయోగించాలి. అయితే డైతో సంబంధించి డై తర్వాత ఆఫ్ వస్తుంది, డై తర్వాత ఇన్ వస్తుంది, అలాగే డై తర్వాత బై వస్తుంది, డై తర్వాత విత్ కూడా వస్తుంది. ఇలాగ సందర్భాలు ఉన్నాయి. డైతో సంబంధించి ఒక వీడియో మీకు ప్రిపోజిషన్స్లో ఈజీగా చేస్తాను. అదంతా ఒక దగ్గర వీడియో ఉంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. దీంట్లో చేస్తే లెంత్ అయిపోద్ది. ఓకేనా, కాబట్టి ఓన్లీ ఆఫ్ గురించి మాత్రమే ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. డై తర్వాత ఆఫ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే డిసీజ్ వల్ల చనిపోయినా, ఇల్నెస్ వల్ల చనిపోయినా, ఫీవర్ వల్ల చనిపోయినా, హంగర్ వల్ల చనిపోయినా, థరస్ట్ వల్ల చనిపోయినా, గ్రీఫ్ వల్ల చనిపోయినా మనం ఇక్కడ దేన్ని ఉపయోగిస్తామంటే డై తర్వాత ఆఫ్ను ఉపయోగిస్తాము. ఓకే, ఇక్కడ గ్రీఫ్ అంటే శోకం, బాగా శోకం చెంది చనిపోయాడు అంటారు కదా, ఆ సందర్భం. చూడండి, ఈ డైడ్ ఆఫ్ కరోనా వల్ల, డిసీజ్ వల్ల చనిపోతే ఆఫ్, డిసీజ్ ఉంది కాబట్టి. అలాగే ఈ డైడ్ మలేరియా ఉంది, సో డిసీజ్ వలన చనిపోతే ఆఫ్ అంటాం, ఫ్రమ్ అనము, ఫర్ అనం. అంటే ఈ డిసీజ్ కారణంగా, కాజ్ అంటే ఇక్కడ ఆఫ్ అనేది కాజ్ని తెలియజేస్తుంది అనమాట. ఈ డైడ్ ఆఫ్ హంగర్ అనాలి, ఫ్రమ్ హంగర్, ఇన్ హంగర్ అనకూడదు. ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అనాలి, ఫ్రమ్ అనకూడదు, విత్ అనకూడదు. ఓకేనా, క్యాన్సర్ కారణంగా, హంగర్ కారణంగా, వీటి కారణంగా, డిసీజుల కారణంగా, ఇల్నెస్ కారణంగా, ఫీవర్ కారణంగా, థరస్ట్ కారణంగా, గ్రీఫ్ కారణంగా చనిపోతే డై ఆఫ్ అనాలి. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే చనిపోకుండా వాటితో బాధపడుతున్నాడు అనుకో, అప్పుడు సఫరింగ్ ఫ్రమ్ అనాలి. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఈ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, ఈ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా, ఈ సఫరింగ్ ఫ్రమ్ కరోనా, ఈ విధంగా సఫరింగ్ వచ్చినప్పుడు ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ అండి, వే ఆఫ్ ఆఫ్ని ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే సంథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే వస్తువు తయారైనప్పుడు, మేక్ అనే వెర్బ్ తయారవడం, తయారయ్యే సందర్భంలో ఆఫ్ని ఎలా ఉపయోగిస్తామంటే ఇది కూడా యాక్చువల్గా తయారీకి సంబంధించి, మేడ్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఓకేనా, అయితే ఇక్కడ ఆఫ్ సంబంధించి మీకు ఇక్కడ వివరిస్తాను. ఆఫ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ తర్వాత మెటీరియల్, ప్రొడక్ట్ ఆఫ్ మెటీరియల్ అది చేంజబుల్ అవ్వాలి, చేంజబుల్ అయితేనే అప్పుడు ఆఫ్ వస్తుంది. ఓకేనా, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది ఒక మెటీరియల్ అనుకోండి, ఇది ప్రోడక్ట్, ఇది మెటీరియల్. ఏ బి ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి తయారైనా మళ్ళీ దీని నుంచి ఇది చేంజబుల్ అవ్వాలి. ఉదాహరణకి ఒక చెక్కతో మనం చైర్ని తయారు చేసాం అనుకోండి, ఆ చైర్ని మళ్ళీ మనం ముక్కలుగా చేసిస్తే మళ్ళీ చెక్క అయిపోద్ది. ఓకేనా, అదే గ్రేప్స్ని జ్యూస్ చేసాం అనుకోండి, గ్రేప్స్ అవ్వు. అలాంటి సందర్భాలు ఆఫ్ ఉపయోగించాం. మారగలిగితే, చేంజబుల్ అయితేనే, తిరిగి మళ్ళీ అదే ప్రోడక్ట్లో మారగలిగితేనే ఆఫ్ ఉపయోగించాలి. ఓకేనా, తర్వాత వీడియోలో మీకు ఈ మేడ్కి సంబంధించి మేడ్ ఆఫ్, మేడ్ ఫ్రమ్, మేడ్ ఇంటూ, మేడ్ విత్ అనే ఏ సందర్భాలు వస్తాయో చెప్తాను, ఒక వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో అవే మేడ్ తోటి, డై తోటి వస్తాయి.
ఓకేనా. ఈ చాప్టర్లో మాత్రం ఆఫ్ గురించి చెప్తున్నాను. ద చైర్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్ అంటామా, మేడ్ ఫ్రమ్ వుడ్ అంటామా, మేడ్ విత్ వుడ్ అంటామంటే చైరు వుడ్ మేడ్ అనే వెర్బ్తో ఇచ్చినప్పుడు చైర్ అనేది వుడ్గా తయారైంది. అదే చైర్ అనేది వుడ్ నుండి తయారు చేశారు. అయితే ఈ చైర్ మళ్ళీ వుడ్గా మారుతుంది, చేంజబుల్ అవుతుంది కదా. అలాంటి సందర్భంలో ఆఫ్ ఉపయోగించాలి, ఫ్రమ్ విత్ ఉపయోగించకూడదు. ద హ్యాట్ ఈజ్ మేడ్ ఆఫ్ కాటన్ అనాలి. కాటన్తో హ్యాట్ తయారు చేశారు. అయితే ఈ హ్యాటు కాటన్ తిరిగి రెండు కూడా మారుతాయి కదా. హ్యాట్ని మనము మళ్ళీ తీసిస్తే అది కాటన్ అయిపోద్ది. కాబట్టి చేంజబుల్ అవుద్ది కాబట్టి ఆఫ్ ఉపయోగించాలి. అంటే ప్రొడక్ట్ ఏది తయారైంది ఇక్కడ, ప్రొడక్ట్ హ్యాట్ దేని నుండి, మెటీరియల్ ఏంటి, కాటన్ నుండి. సో ఈ రెండు మళ్ళీ చేంజబుల్ అవుద్ది, ఇంటర్చేంజబుల్ అవుతాయి. అలాగే చైర్ అనేది ప్రొడక్ట్ దేని నుండి తయారైంది, వుడ్. మళ్ళీ చైర్ని వుడ్ నుండి తయారు చేసాం, మళ్ళీ చైర్ నుండి వుడ్ని పొందొచ్చు. అలాగే హ్యాట్ని కాటన్ నుండి తయారు చేసాం, హ్యాట్ నుండి మళ్ళీ కాటన్ పొందొచ్చు మనం. ఆ హ్యాట్ని మళ్ళీ కుట్లిప్పిస్తే కాటన్ అయిపోద్ది. అలాగే ద బాక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ అంటాం, మేడ్ ఆఫ్ ఐరన్ అనాలి. ద బాక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ అనాలి. ఎందుకంటే ఐరన్తో బాక్స్ని తయారు చేసాం, మళ్ళీ బాక్స్ని మనము విడగొట్టుసు అనుకోండి ఐరన్ అయిపోద్ది, చేంజబులే కదా. అలాంటప్పుడు ఏం రాయాలి, ఆఫ్ రాయాలి. ఓకేనా. ఆ విధంగా చేంజబుల్ అయితే ఆఫ్ రాయాలి, చేంజబుల్ కాకపోతే ఏం రాయాలో తర్వాత వీడియోలో మీకు చెప్తాను. మేడ్కి సంబంధించి ఒక వీడియో మీకు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆఫ్కి సంబంధించి. నెక్స్ట్ అంటే క్వాంటిటీ, వెయిట్, మెజర్మెంట్ చెప్పినప్పుడు కూడా ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ ఎంత మిల్క్, గ్లాస్ ఆఫ్ మిల్క్ అనే క్వాంటిటీ చెప్పినప్పుడు ఆఫ్ను ఉపయోగిస్తాము. ఐ వాంట్ ఏ కిలో ఆఫ్ షుగర్, ఐ వాంట్ ఏ కిలో ఆఫ్ షుగర్. ఎంత కావాలో షుగరు, కిలో ఆఫ్ షుగర్, ఏ కిలో ఆఫ్ షుగర్ అంటే క్వాంటిటీ చెప్పాం. అలాంటి సందర్భంలో ఆఫ్ ఉపయోగిస్తాం. గివ్ మీ ఏ ప్యాకెట్ ఆఫ్ నట్, గివ్ మీ ఏ ప్యాకెట్ ఆఫ్ నట్. ఎంత కావాలి, ప్యాకెట్ ఆఫ్ నట్, ఒక ప్యాకెట్ నట్ కావాలి అని చెప్పడం. ఆఫ్ అనేది ఇక్కడ వెయిట్ని, క్వాంటిటీని, మెజర్మెంట్ని తెలియజేస్తుంది. ద చైల్డ్ టోర్ 3 pages ఆఫ్ మై బుక్. చైల్డ్ బుక్లో 3 pagesని చింపించింది అనమాట. అక్కడ ఎన్ని పేజెస్ని చింపిందంటే 3 pages ఆఫ్ మై బుక్, 3 pages ఆఫ్ మై బుక్. ఆ బుక్లో 3 పేజీలు అని అక్కడ క్వాంటిటీని తెలియజేస్తుంది. మెజర్మెంట్, వెయిట్ వీటిని తెలియజేస్తుంది సార్, ఆఫ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ మంత్ అంటే డేట్ వచ్చి తర్వాత ఆఫ్ వచ్చి తర్వాత మంత్ చెప్పినప్పుడు ఆఫ్ వస్తుంది. 3rd of January, 15th of August, ఓకేనా, 1st of January, అలాగా డేట్లు మంత్ మధ్యలో ఆఫ్ ఉపయోగిస్తాం. ఈ వాజ్ బోర్న్ ఆన్ 3rd of January. ఈ విధంగా డేటు మంత్ డివైడ్ చేసినప్పుడు ఆఫ్ని చెప్పాలి. అలాగే అబౌట్ అనే మీనింగ్ వచ్చినప్పుడు ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. డూ యూ నో ఎనీథింగ్ ఆఫ్ మీ, నా గురించి నీకు ఏమైనా తెలుసా. ఇక్కడ మీనింగ్ ఏంటి వస్తుంది, అబౌట్ అని మీనింగ్ వస్తుంది. అంటే డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ మీ అని అర్థం. అబౌట్ అని మీనింగ్ సందర్భంలో కూడా ఆఫ్ను ఉపయోగిస్తాం. ఐ నో నథింగ్ ఆఫ్ హెర్, ఆమె గురించి ఏమీ నాకు తెలియదు. ఐ నో నథింగ్ ఆఫ్ హెర్. ఇక్కడ ఆఫ్ అంటే అబౌట్ హెర్ అని అర్థం, అబౌట్ అనే మీనింగ్ సందర్భంలో కూడా ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాము. ఓకేనా. ఈ విధంగా ఓఎఫ్ ఆఫ్ని మనము సందర్భాలలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓఎఫ్ ఆఫ్ అంటే ఇక్కడ తెలుగులో దూరంగా, అక్కడ ఆఫ్ అంటే యొక్క అంటే ఓనర్షిప్, పొజిషను, రిలేషను, వాళ్ళ యొక్క రామారావు యొక్క ఫ్రెండు, ఓకేనా, అతని యొక్క ఇల్లు అంటే యొక్క అని మీనింగ్ వస్తుంది. ఓఎఫ్ ఆఫ్ అంటే దూరంగా అని అర్థం. అక్కడ ఏంటి చెప్పండి మీకు, రిలేషన్ మేకర్ ఓఎఫ్ అనేది. ఓఎఫ్ ఆఫ్ అనేది రిలేషన్ బ్రేకర్, అంటే ఇక్కడ కలిసి ఉండదు, రిలేషన్ తెలియజేయదు, బ్రేక్ చేస్తుంది. ఓకేనా. చూద్దాం ఓఎఫ్ ఆఫ్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే సెపరేషన్, డిటాచ్మెంట్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. సెపరేషన్, డిటాచ్మెంట్ అంటే సెపరేషన్ అవుతుంది. అటాచ్మెంట్ అంటే కలిసి ఉండడం, డిటాచ్మెంట్ అంటే విడిపోవడం. ఓకేనా. ఆ విధంగా సెపరేషన్ ఉంటుంది, డిటాచ్మెంట్ తెలియజేస్తుంది అంటే ఓఎఫ్ ఆఫ్ అనేది. ఓకేనా. రిడక్షన్ ప్రైజ్లో రిడక్షన్ వచ్చినప్పుడు కూడా ఓఎఫ్ ఆఫ్ను ఉపయోగిస్తాం. ఫ్రమ్ సమ్ ప్లేస్, ఒక ప్లేస్ నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ ఉపయోగిస్తాం. టు స్టాప్, ఏదైనా ఒక ప్రాసెస్ని ఆపేసిన, క్యాన్సిల్ చేసిన, రిమూవ్ చేసిన ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. అన్నీ కూడా దీని మీనింగ్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిటాచ్మెంట్ అంటే
విడిపోయేటట్లుగా ఉంటుంది అంతను, కలిసి ఉన్నట్లు ఉండదు. ఓకేనా. నాట్ పర్టైనింగ్ టు అంటే సంబంధం లేని విషయాలలో మీనింగ్ వచ్చినప్పుడు ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. పర్టైనింగ్ అంటే సంబంధం లేనిది అని అర్థం. ఇవే దూరంగా అని మీనింగ్ వచ్చినప్పుడు ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. చూద్దాం ఎగ్జాంపుల్స్. సెపరేషన్ లేదా డిటాచ్మెంట్ ఎక్కువగా అన్ని మీనింగ్స్ వీటిలోనే ఎక్కువగా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఒక సర్ఫేస్ పైకి ఒక ఏదైనా ఒక వస్తువు లేదా ఒక పిల్లి లేదా ఒక బాల్ వెళ్ళింది అనుకోండి, ఆన్ టు లేదా అపాన్ అంటాం. అదే సర్ఫేస్ మీద స్థిరంగా కదలకుండా ఉంటే ఆన్ అంటాం. ఆ సర్ఫేస్ నుండి బయటకు వచ్చేసింది అనుకోండి, సర్ఫేస్ పై నుండి బయటకు వస్తే, సర్ఫేస్ మీద నుండి బయటకు వచ్చిస్తే ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అంటాం. అంటే దూరంగా వెళ్ళడం. ఓకేనా. ఇక్కడ సపోజ్ ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ది టేబుల్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ టేబుల్ మీదకి దూకింది, టేబుల్ మీద ఉంది, టేబుల్ నుండి దూకి వెళ్ళిపోయింది అన్నమాట, పారిపోయింది. అప్పుడు ఆఫ్ ఉపయోగిస్తాం. జంప్డ్ ఆఫ్ ది టేబుల్ అంటే టేబుల్ పై నుండి దూరంగా వెళ్ళిపోయిందని అర్థం. దూకి వెళ్ళిపోయింది అని, పారిపోయిందని. ఆఫ్ అంటే దూరంగా వెళ్ళిపోవడం, మూమెంట్ ఉంటుంది, మూమెంట్ కూడా ఉంటుంది. ఓకేనా. ద బాయ్ ఫెల్ ఆఫ్ ది వాల్. ద బాయ్ ఫెల్ ఆఫ్ ది వాల్ అంటే వాల్ మీద నుండి పడిపోయాడు, వాల్ పై నుండి పడిపోయాడు. ఫెల్ ఆఫ్ ది వాల్ అనాలి. ఆఫ్ అంటే ఇది దాని అర్థం. అంటే అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి పడిపోయాడు. డిటాచ్మెంట్, సెపరేషను. షీ ఫెల్ ఆఫ్ ది ల్యాడర్. అంటే డిక్షన్ నుండి దూరంగా పడిపోయాడు. షీ ఫెల్ ఆఫ్ ది ల్యాడర్. ఈ జంప్డ్ ఆఫ్ ది టవర్ నుండి దూకిశాడు. సో ఒక సర్ఫేస్ మీద నుంచి దూకితే దూరంగా వెళ్ళిపోయినా అప్పుడు ఉపయోగిస్తాం ఆఫ్. ఈ జంప్డ్ ఆఫ్ ది టవర్. ఓకేనా. అలాగే ఈ ఫెల్ ఆఫ్ ది ట్రీ పై నుంచి పడిపోయాడు. చెట్టు మీద నుంచి పడిపోయాడు. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ది టేబుల్ పై నుండి దూకేసింది. టేబుల్ పైకి దూకితే జంప్డ్ ఆన్ టు ఏదైనా ఒకటే. అదే టేబుల్ పై నుండి కనుక కిందకి దూకితే జంప్డ్ ఆఫ్ ది టేబుల్. సర్ఫేస్ మీద నుంచి బయటకు దూకితే ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ ఉపయోగిస్తాం. ఓకేనా. నెక్స్ట్ అండి, అవే ఫ్రమ్, రిమూవ్ అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం. కీప్ ఆఫ్ ది గ్రాస్ గడ్డికి దూరంగా పెట్టండి. ఓకేనా. కీప్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అంటే పిల్లల్ని మెడిసిన్కి దూరంగా పెట్టండి అని అర్థం. ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అంటే కొంచెం అవే ఫ్రమ్, దూరంగా పెట్టడం. ఐ పిక్డ్ ది మొబైల్ ఆఫ్ ద బెడ్. ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ పెట్టాలి అక్కడ, ఓఎఫ్ కాదు. బెడ్కి దూరంగా మొబైల్ని పెట్టాను అని అర్థం. ఐ పిక్డ్ ద మొబైల్ ఆఫ్ ద బెడ్కి దూరంగా మొబైల్ పెట్టాను అని అర్థం. మూవ్ ది కప్ ఆఫ్ ది టేబుల్. ఆ కప్పుని టేబుల్కి దూరంగా మూవ్ చేయి అని అర్థం. ఆఫ్ అంటే దూరంగా అని అర్థం. లీవ్స్ ఆర్ ఫాలింగ్ ఆఫ్ ది ట్రీ నుండి ఆకులు పడిపోతున్నాయి. చూసారా, ట్రీ నుండి ఆకులు పడుతున్నాయి. మూమెంట్ ఉంది. పైనుండి కిందకి పడుతున్నాయి. ఓఎఫ్ ఆఫ్ ఆఫ్. లీవ్స్ ఆర్ ఫాలింగ్ ఆఫ్ ద ట్రీ. ఈజ్ గెట్టింగ్ ఆఫ్ ద బస్. దాని అర్థం ఏంటి? బస్సు నుండి దిగుతున్నాడు. ఓకేనా. బస్సు నుండి దిగుతున్నాడు అంటే అందులో నుంచి వచ్చేస్తున్నాడు కిందకి. మై స్కూల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆఫ్ ది విలేజ్. అంటే ఇటు సిచ్యువేటెడ్ ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ అన్నది దాని అర్థం ఏంటి? విలేజ్కి దూరంగా మా స్కూల్ ఉంది అని అర్థం. ఓకేనా. అలాంటి సందర్భంలో ఓఎఫ్ ఆఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. అలాగే స్టే ఆఫ్ ది నట్స్ని దూరంగా ఉంచండి అని అర్థం. స్టే ఆఫ్ ది నట్స్ అంటే నట్స్ని దూరంగా ఉంచండి. ఐ ఆమ్ టేకింగ్ ఆఫ్ మై టీషర్ట్. అంటే ఇక్కడ నా టీషర్ట్ని నేను తీసిస్తున్నాను. టేకింగ్ ఆఫ్ అంటే ఒంటి మీద టీషర్ట్ని తీసేయడం పైకి అంటే రిమూవ్ చేయడం. రిమూవ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ టేకింగ్ ఆఫ్. ఓకేనా. డిటాచ్మెంట్ అంటే ఇక్కడ ఎక్కువ కూడా రిలేషన్ బ్రేకర్. కాబట్టి టేకింగ్ ఆఫ్ మై టీషర్ట్ అంటే టీషర్ట్ని తీసేస్తున్నాను అర్థం. టేక్ ఆఫ్ యువర్ షూస్. నీ షూస్ని తీసివేయి, దూరంగా షూస్ని తీసివేయి అని అర్థం. అంటే రిమూవ్ చేయడం. రిమూవ్ అనే మీనింగ్ కూడా ఇక్కడ వస్తుందన్నమాట.
అలాగే దే బ్రోక్ ఆఫ్ లాస్ట్ వీక్, వాళ్ళు లాస్ట్ వీకే విడిపోయారు, బ్రోక్ ఆఫ్. యాక్చువల్గా ఇక్కడ బ్రోక్ అనేది వెర్బు, ఆఫ్ అనేది ప్రిపోజిషన్, టేక్ అనేది వెర్బు, ఆఫ్ అనేది ప్రిపోజిషన్. వెర్బు ప్రిపోజిషన్ కలిపి ఉంటే దాన్ని ఫ్రేజల్ వెర్బ్ అని అంటాం. ఫ్రేజల్ వెర్బ్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఫ్రేజల్ వెర్బ్స్లో కూడా మీకు ప్రిపోజిషన్స్ పూర్తిగా కవర్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ దే బ్రోక్ ఆఫ్ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ వాళ్ళు విడిపోయారు, డిటాచ్మెంట్, సెపరేషను, ఇది బ్రోక్ ఆఫ్ అంటే. ఓకేనా. క్యాన్సిల్డ్, రిమూవ్. ఆల్రెడీ రిమూవ్ గురించి కూడా చెప్పాను కింద ముందు పాయింట్లో. మరి అసలు ఇందులో కూడా వస్తుంది చూడండి. క్యాన్సిల్ అయినా, రిమూవ్ అయినా, స్టాప్, టు స్టాప్ అని మీనింగ్ సందర్భంలో కూడా ఆగిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, రిమూవ్ చేయడం జరిగింది, అలాంటి సందర్భంలో ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తాం. ద వెడ్డింగ్ ఈజ్ కాల్డ్ ఆఫ్ అంటే ఈ వెడ్డింగ్ అనేది ఆపివేయబడింది. కాల్డ్ ఆఫ్ అంటే ఆపివేయడం అని అర్థం. ఓకేనా. ఇది వెర్బు, ఇది ప్రిపోజ్, ఇది కూడా ఫ్రేజల్ వెర్బే. కాల్డ్ ఆఫ్ అనాలి, ఓఎఫ్ ఆఫ్ అనాలి, ఓఎఫ్ ఆఫ్ అనకూడదు. యువర్ నేమ్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ది లిస్ట్. యువర్ నేమ్ హ్యాస్ బీన్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ది లిస్ట్ అంటే లిస్ట్ నుంచి మీ పేరు స్ట్రక్ చేయబడింది, రిమూవ్ చేయబడింది అని అర్థం. అక్కడ స్ట్రక్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం అని అర్థం. లిస్ట్లో నుంచి మీ పేరుని రిమూవ్ చేశారు, స్ట్రక్ ఆఫ్ అనాలి, ఓఎఫ్ ఆఫ్. హీ హ్యాస్ గాట్ హిజ్ బియర్డ్ ఆఫ్. హీ హ్యాస్ గాట్ హిజ్ బియర్డ్ ఆఫ్ అంటే అతను తన యొక్క గడ్డాన్ని రిమూవ్ చేశాడు, గడ్డం గీసుకున్నాడు, గడ్డం తీసాడు అన్నప్పుడు ఈ హ్యాస్ గాట్ హిజ్ బియర్డ్ ఆఫ్ అనాలి, బియర్డ్ ఆఫ్ అని చెప్పాలి. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ ప్రైజ్ అంటే ప్రైజ్ విషయంలో సంబంధించి రిడక్షన్ ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. దే హ్యావ్ డిక్లేర్డ్ 25% ఆఫ్, దీని ఆఫర్ అంటాం. దేర్ గూడ్స్ టు ప్రమోట్ దేర్ సేల్. దే హ్యావ్ డిక్లేర్డ్ 25% ఆఫ్ దేర్ గూడ్స్. దే హ్యావ్ డిక్లేర్డ్ 25% ఆఫ్ దేర్ గూడ్స్ టు ప్రమోట్ దేర్ సేల్ అంటే ఇక్కడ ప్రైజ్లో రిడక్షన్ చేసినప్పుడు ఓఎఫ్ ఆఫ్ని ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ టు స్టాప్. ఇక్కడ కూడా చూడండి, ఓఎఫ్ ఆఫ్ అంటే ఇక్కడ స్టాప్, ఆపివేయడము అనే సందర్భం వస్తుంది. ఐ స్విచ్డ్ ఆఫ్ ది బల్బ్. స్విచ్డ్ ఆఫ్ ది బల్బ్ ఓఎఫ్ ఆఫ్ అంటే ఆపేసినట్టు అర్థం. దే స్విచ్డ్ ఆఫ్ ది ఇంజిన్ ఆపేశారు. స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్ ఆపేశారు. స్విచ్ ఆఫ్ ది లైట్ ఆపేశారు అర్థం. స్టాప్ అని అర్థం ఓఎఫ్ ఆఫ్ అంటే. ఎక్సెప్షన్ పుట్ ఆఫ్ ది క్యాండిల్, పుట్ అవుట్ ది క్యాండిల్. ఇప్పుడు పుట్ ఆఫ్ అంటామా, పుట్ అవుట్ ది అంటామా? పుట్ ఆఫ్ అంటే ఇక్కడ పోస్ట్ పోన్ అని అర్థం. ఇది ఫ్రేజల్ వెర్బు. పుట్ అంటే వెర్బు, ఓఎఫ్ ఆఫ్ అంటే ప్రిపోజిషన్. వెర్బు ప్రిపోజిషన్ అంటే ఫ్రేజల్ వెర్బు. పుట్ ఆఫ్కి మీనింగ్ ఏంటి? పోస్ట్ పోన్ అవ్వడం. క్యాండిల్ని ఎక్కడైనా పోస్ట్ పోన్ చేస్తామా? చెయ్యం. కాబట్టి ఆఫ్ రాదు, అవుట్ వస్తుంది. పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పివేయడం. ఓకేనా. క్యాండిల్ని ఆర్పివేయడం అని అర్థం. పుట్ ఆఫ్ ది క్యాండిల్ అని, ఎక్స్టింగ్విష్. అలాగే బ్లో ఆఫ్ ది క్యాండిల్ అంటామా, బ్లో అవుట్ ది క్యాండిల్ అంటామంటే బ్లో ఆఫ్ అంటే డిస్ట్రాయ్. బ్లో ఆఫ్ డిస్ట్రాయ్ అంటే బాంబు బ్లాస్టింగ్స్ ఉంటాయి కదా, డిస్ట్రాయ్. అదే బ్లో అవుట్ అంటే ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పివేయడం. అప్పుడు ఏంటంటాం? బ్లో అవుట్ అని అనాలి. ఏమనాలంటే బ్లో అవుట్. ఆర్పివేయడం అంటే ఓఎఫ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ బ్లో ఆఫ్ అంటే తప్పు, బ్లో అవుట్ అనాలి. పుట్ ఆఫ్ అంటే తప్పు, పుట్ అవుట్ అనాలి. పుట్ ఆఫ్ అంటే ఫ్రేజల్ వెర్బ్ ప్రకారంగా మీనింగ్ మారిపోతుంది. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అవ్వడం. పుట్ అవుట్ అంటే ఇక్కడ మాత్రం ఎక్స్టింగ్విష్ అని అర్థం. ఆర్పివేయడం అనే మీనింగ్ వస్తుంది అక్కడే. అలాగే బ్లో ఆఫ్ అంటే డిస్ట్రాయ్ చేయడం ఒకటినా, విడగొట్టడం. కానీ ఇక్కడ క్యాండిల్ని ఇక్కడ కూడా ఆర్పివేసే మీనింగ్లో బ్లో అవుట్ అనాలి తప్ప బ్లో ఆఫ్ అనకూడదు. ఓఎఫ్ ఆఫ్ అంటే ఆర్పివేయడం అని చెప్పి ఆఫ్ అంటే తప్పు. బ్లో అవుట్ ది క్యాండిల్ అనాలి తప్ప బ్లో ఆఫ్ ది క్యాండిల్ అని అనకూడదు. ఓకేనా. EXTINGUISH ఎక్స్టింగ్విష్ అంటే ఆర్పివేయడం అనే మీనింగ్ వస్తుంది అనమాట. ద ప్లేన్ టేక్స్ ఆఫ్ at 3:30 PM. ఓఎఫ్ ఆఫ్ అంటామా, ఓఎఫ్ ఆఫ్ అంటామంటే ఓఎఫ్ ఆఫ్ అనాలి. ఎందుకంటే ప్లేను టేక్స్ ఆఫ్ at 3:30 PM. 3:30 PMకి టేక్స్ ఆఫ్ అవుతుందంటే ప్లేన్ పైకి ఎగురుతుంది అనమాట. అంటే ల్యాండ్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది. టేక్స్ ఆఫ్ అంటే డిటాచ్మెంట్ లేదా సెపరేషన్ లేదా అవే ఫ్రమ్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి టేక్స్ ఆఫ్ అని చెప్పాలి. ఓకేనా.
నెక్స్ట్ ఆన్ అంటే అటాచ్మెంట్, ఓఎఫ్ ఆఫ్ అంటే డిటాచ్మెంట్. ఆల్రెడీ ఆన్కి సంబంధించిన వీడియోలో మీకు చెప్పాను. ఆన్ అంటే అటాచ్మెంట్, ఓఎఫ్ ఆఫ్ అంటే డిటాచ్మెంట్. అంటే ఇది అటాచ్మెంట్ అంటే ఇది దీనికి రిలేషన్ ఉంటుంది. ఇక్కడ రిలేషన్ బ్రేక్ అవుద్ది, రిలేషన్ మేక్ అవుద్ది. ఇక్కడ పుట్ ఆన్ దిస్ సెట్. పుట్ ఆన్ అంటే సెట్ వేయడం, అటాచ్. టర్న్ ఆన్ ది లైట్ వేయడం. స్విచ్ ఆన్ ది బల్బ్ వేయడం. పుట్ ఆఫ్ దిస్ సెట్ అంటే సెట్ తీసివేయడం. టర్న్ ఆఫ్ ది లైట్ని ఆపేయడం. స్విచ్ ఆఫ్ ది బల్బ్ని ఆపేయడం. ఓకేనా. అలాగే ఓఎఫ్ ఆఫ్కి సెండ్ ఆఫ్, సీ ఆఫ్, కీప్ ఆఫ్. సెండ్ ఆఫ్ అంటే వీడ్కోలు, అంటే పంపించి వేయడం. ఓకేనా. అలాగే సెండ్ ఆఫ్ అంటే వీడ్కోలు చెప్పడం. కీప్ ఆఫ్ అంటే దూరంగా ఉంచడం. అలాగే లెట్ ఆఫ్ అంటే వదిలివేయడం. ఆవిరిని వదిలేస్తూ ఉండవు, లెట్ ఆఫ్ స్ట్రీమ్ అని, ఆవిరిని వదిలేయడం. ఆ విధంగా ఈ విధంగా ఓఎఫ్ ఆఫ్తో ఈ విధంగా వస్తాయి. ఇవి ఫ్రేజల్ వెర్బ్స్ అనమాట. ఫ్రేజల్ వెర్బ్స్లో మీకు కవర్ చేస్తాను. అలాగే చాలా ఉన్నాయి ఇంకా. ఎక్విట్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్తో వచ్చేవి. బివేర్ ఆఫ్, ఎవేర్ ఆఫ్, అవైల్ ఆఫ్, ప్రొవైడ్ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్తో చాలా ఉన్నాయి ఫ్రేజల్ వెర్బ్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్, దాంట్లో మీకు మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది ఓఎఫ్ ఆఫ్కి రెండింటికి మధ్య తేడా. ఆఫ్కి ఓఎఫ్ ఆఫ్కి. ఓకేనా. ఒకటి రిలేషన్ మేకర్, ఒకటి రిలేషన్ బ్రేకర్. అదే మెయిన్. ఒకటి అటాచ్మెంట్, ఒకటి డిటాచ్మెంట్. ఓకేనా. ఒకటి ఓఎఫ్ ఆఫ్ అనేది ఏంటంటే ఓనర్షిప్, పొజిషన్, ఎక్కువగా మీనింగ్ అదే వస్తుంది. ఓఎఫ్ ఆఫ్ అనేది డిటాచ్మెంట్లో సెపరేషన్ తెలియజేస్తుంది, సెపరేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓఎఫ్ ఆఫ్కి సంబంధించి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు డైకి సంబంధించి, డైతో ఏ విధంగా ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తాము, దాని తర్వాత వెంటనే మేక్ లేదా మేడ్తో ఏ విధంగా ప్రిపోజిషన్స్ ఉపయోగిస్తామో మీకు నెక్స్ట్ 2 వీడియోలు చేయబోతున్నాను.